ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతత్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థతం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. తెలుగు వన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ వారం అనగా 22 ఫిబ్రవరి నుండి 28 ఫిబ్రవరి వరకు ఈ వారం ఉండేటి గ్రహస్థితి ఆధారంగా నా స్థాయి మేరకు మేషాది ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి చక్కని సౌఖ్యము, ఏదో తెలియనటువంటి ఆనందం, భవిష్యత్తు కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని వాటిని అమలుపరచాలని, వాటిని సాధించాలనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి ఒక విశ్వాసము, ప్రగాఢమైనటువంటి ఒక పట్టుదల మీలో ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. తీర్థయాత్ర సందర్శనం చేసే అవకాశాలు ఉన్నాయి. వినోద విలాస ప్రదేశాలకు వెళ్ళటం, అక్కడ చక్కగా ఆనందించటం, ఇలాంటివన్నీ కూడా కనపడుతున్నాయి. ఈ వారం ధనం కాస్త ఖర్చు కావచ్చు. నూతన వస్త్రాభరణాలు కానీ ఆభూషణాలు కానీ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇక రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందేటువంటి అవకాశం కూడా ఉంది. జనాకర్షణ కూడా పెరగవచ్చు. ఉద్యోగంలో మీ యొక్క ఆవశ్యకత మీ యాజమాన్యానికి కానీ, మీ పైవారికి కానీ, మీ పై అధికారులకు కానీ మీ యొక్క అవసరం, మీరు చేసినటువంటి పనికి చక్కని గుర్తింపు, ఇవన్నీ కూడా మీకు ఈ వారం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే కాస్త ఆరోగ్య విషయంలో మాత్రం అశ్రద్ధ మాత్రం పనికిరాదు. చిన్న విషయాన్ని కూడా కాస్త సరి అయినటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక స్నేహాల విషయాల్లో కూడా నూతన స్నేహాలు, నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ స్నేహాల విషయాల్లో కూడా కాస్త శ్రద్ధ, ఒక రకమైనటువంటి జాగ్రత్తలు అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు హనుమాన్ చాలీసా, శ్రీరామ రక్షా స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాన్ని మీరు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి పని కూడా అది సాధించే వరకు మాత్రం అనవసరమైనటువంటి అలసత్వం, అనవసరమైనటువంటి జాఢ్యం, ఈ కాలయాపన, ఇవన్నీ కూడా కాస్త వాటిని అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. కేవలం ఊహల్లోనే ఊహిస్తూ ఏదైతే సాధించాలనుకుంటున్నారో దానికి ఒక అడుగు ముందుకేస్తే కదా పనులు జరిగేది. కనుక ఆ విధంగా ఆ దిశలో కాస్త మీరు ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ధనం విషయంలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. రావలసినటువంటి ధనం సకాలంలో చేతికి అందుతుంది. అయితే ఎంతైతే ధనం రావాలో దాంట్లో కొద్దిగా తగ్గటమో అలాంటిది ఏదైనా జరిగే అవకాశం మాత్రం కనపడుతోంది. గృహంలో ఉండేటువంటి సభ్యులు కానీ, తమ సంతానం కానీ, లేదా తన ధర్మపత్ని జీవిత భాగస్వామి కానీ ఆరోగ్య విషయంలో కాస్త ఔషధ సేవనము తప్పని పరిస్థితి కనపడుతోంది. ఇక ప్రయాణాలు చేసేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. విలువైనటువంటి వస్తువులను కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాలి. ప్రభుత్వ పరంగా మీకు రావాల్సినటువంటి లబ్ధి కానీ, రాజకీయ పరంగా మీకు అందవలసినటువంటి లబ్ధి కానీ ఖచ్చితంగా చక్కగా మీకు అందేటువంటి అవకాశం కూడా ఉంది. మీ యొక్క అధికార దర్పం మాత్రం, మీ అధికారం మాత్రం ఎటు వాళ్ళు గుర్తిస్తారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శ్రీరామ రక్షా స్తోత్రం యథావిధిగా, అలాగే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైనటువంటి ఫలితాలని పొందండి. మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి వారం అంతా కూడా యథావిధిగా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా కాస్త ఒక రకమైనటువంటి ఏదో రకమైనటువంటి ఆందోళన లేదా ఒక రకమైనటువంటి కాస్త అలసత్వాలు ఏర్పడినా కానీ
ప్రతి పనిలో కూడా అది పూర్తయ్యే వరకు కాస్త సందేహం ఏర్పడినా కానీ ఆ పనిని సాధించే వరకు మాత్రం మీరు విశ్రమించరు. ఆ పనిని సాధించుకునే దిశగా మీరు అడుగులు వేస్తారు. ఇక రావలసినటువంటి ధన విషయంలో మాత్రం పెద్దగా చికాకులు లేవు. నూతన వ్యాపారాలకు కానీ లేదా ధనార్జన విషయంలో, ఆర్థికంగా వృద్ధి చెందేటువంటి విషయంలో కొన్ని నూతన మార్గాల్ని మీరు ఎన్నుకుంటారు. ఆ దిశలో ప్రయాణం చేస్తారు. కొంతవరకు సక్సెస్ కూడా అవుతారు ఈ వారం. ఇక ఇష్టకామ్యార్థ సిద్ధి, కులాచార ప్రవర్తనము, మీ యొక్క పూర్వుల యొక్క సంప్రదాయాల్ని కానీ వారు చేసినటువంటి కొన్ని ధార్మికమైనటువంటి సేవాపరమైనటువంటి కొన్ని కార్యక్రమాలను మీరు వృద్ధి చేయాలి. వాటిని మళ్ళీ అదే దిశలో అదే మార్గంలో నడిపించాలనేటువంటి మార్గాన్ని ఆలోచనలు మీరు చేస్తారు. అందులో సఫలమవుతారు. దానికి కావలసినటువంటి కొంత ధనాన్ని కూడా మీరు ప్రోగు చేసే అవకాశం ఉంది. గృహంలో ఒకరి శుభకార్యాచరణ కూడా కనపడుతోంది. సంతానానికి వివాహ సంబంధాలు కూడా చక్కగా అనుకూలం కావచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ అవసరం. అంతేకాకుండా వాహనాలు నడిపేటువంటి సమయంలో కూడా అనవసరమైనటువంటి సాహసాలకి, అనవసరమైనటువంటి మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం మాత్రం పనికిరాదు సుమా. వేళ తప్పి వాహనాలు నడపడం, రాత్రి సమయాల్లో ఎక్కువగా ప్రయాణాలు చేయడం ఇలాంటివి కాస్త తగ్గించుకోవడం ఉత్తమమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ధనాన్ని, విలువైనటువంటి వస్తువులని, విలువైనటువంటి డాక్యుమెంట్స్ని జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక ఆరోగ్య విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. రావాల్సినటువంటి ధనం సకాలంలో చేతికి అందవచ్చు. ఇంట్లో, గృహంలో చక్కని ప్రశాంతత ఏర్పడుతుంది. పెద్దగా చికాకులు ఉండకపోవచ్చు. ఇష్టకామ్యార్థ సిద్ధి కూడా ఏర్పడుతుంది. ధనము, నూతన వస్త్రాలు కొనుగోలు చేయటము, విలాసమైనటువంటి విహారయాత్రలు ఈ రకమైనటువంటి చేసేటువంటి అవకాశాలు కూడా కనబడుతుంది. అయితే ప్రతి విషయానికి కూడా అసత్యం ఆడాల్సినటువంటి పరిస్థితి, దానికి మీ మనసు అంగీకరించకపోవటం, ఈ రకమైనటువంటి ఒక పరిస్థితిలో మీరు ఒక రకమైనటువంటి మీలో ఒక రకమైనటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. సంతానం యొక్క పురోభివృద్ధి చక్కగా ఉంటుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా కనకధారా స్తోత్రంతో పాటు సూర్యాష్టకాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. రాజకీయంగా ఉన్నత స్థానాల్లో ఉండేటువంటి వారి యొక్క పరిచయాల కోసం మీరు తాపత్రయపడటం, అందులో కొంతమంది పరిచయాలు ఏర్పడటం, రావలసినటువంటి ధనం కానీ, ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొంత లబ్ధి కానీ, కొన్ని ప్రయోజనాలు కానీ మిశ్రమ ఫలితంగా కొంతవరకు అవి మీకు అనుకూలపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే రెండవ ప్రయత్నంలో మాత్రం మీకు కాస్త అవి సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక చాలా కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి ఒక రకమైనటువంటి వ్యథ, ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి మనోవేదనకి కాస్త ముగింపు పలికే దిశగా మీరు అడుగులు వేస్తారు. వృధాగా ఆలోచించి లాభం లేదు కదా, వర్తమానంలో జీవించాలి అనేటువంటి ఒక ఆలోచన రావడం మాత్రం సంతోషకరమైన పరిణామం. ఇలాంటి ఆలోచనలు మీకు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సంతానం యొక్క వృద్ధి కోసము, వారి యొక్క విద్యా విషయాల కోసం మీరు అధికంగా శ్రమిస్తారు. కాస్త ఆందోళన పడి వారిని ఒక సరైనటువంటి మార్గంలో పెట్టాలనేటువంటి ఒక ఆలోచనలు చేస్తారు. అలాంటి వ్యక్తులకై మీరు అన్వేషిస్తారు, అందులో సఫలమవుతారు. ఇక ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఇక దూరపు ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి కాంటాక్ట్స్ కానీ లేదా ఇతరత్ర ప్రయోజనాలు కానీ కాస్త రెండవ ప్రయత్నంలో మీకు అందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇప్పుడు పడేటువంటి శ్రమ భవిష్యత్తు కోసం విశేషంగా కృషి చేయాలి అనేటువంటి తపన చేస్తారు, అందులో సఫలమవుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు శనేశ్వర ధ్యానాన్ని, అంగారక ధ్యానాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైనటువంటి ఆనందం,
ఒక రకమైనటువంటి ఉత్సాహం ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొందరికి మాత్రం ఏదో తెలియనటువంటి అనారోగ్యకరమైనటువంటి కొన్ని ఇబ్బందులు, ఎలర్జీ లాంటివి బాధించటం ఇలాంటివి జరగవచ్చు. వైద్యుడిని సంప్రదించటము లేదా ఔషధ సేవనం ఇలాంటివి కూడా కనపడుతూ ఉన్నాయి. ఇక సమాజంలో ఉండేటువంటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు కొంత లాభించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా కాలంగా అనుభవిస్తున్నటువంటి కొన్ని సమస్యలకు ముగింపు పలకాలని, వాటిలోంచి బయటపడాలనేటువంటి ఆ ఉద్దేశంతో మీరు చేసేటువంటి ఆలోచనలు కానీ ఆ ప్రయత్నాలు కానీ సఫలమయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. గట్టి నిర్ణయాలు తీసుకుంటారు. బాధపడి ఎక్కువగా ఆలోచించి లాభం లేదు కదా, మనం గట్టిగా ఉంటేనే ఎటువారు కూడా మనకు అనుకూలంగా ఉంటారు. ఎప్పుడూ కూడా అతి మంచితనం, తన అసమర్థతని కూడా మీరు గమనించేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. గతంలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కొంత మీరు కొంత మార్పు చేసుకోవాలనే ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉండి చక్కగా కృషి చేయండి. రాబోయేటువంటి పరీక్షలో మంచి ఫలితాలు తెచ్చుకునే దిశగా మీరు అడుగులు వేస్తారు. అందుకు సరి అయినటువంటి మార్గాలను అన్వేషిస్తారు. చక్కని ఫలితాలను మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామంతో పాటు సూర్యాష్టకాన్ని ప్రతినిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి వారమంతా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. చాలా కాలంగా మీరు ప్రయత్నిస్తున్నటువంటి ఒకానొక బృహత్ ప్రయత్నానికి, గొప్ప ప్రయత్నానికి, ప్రణాళికలకి చక్కగా అనుకూలమైనటువంటి మార్గం దొరికేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనూహ్యంగా ఊహించని విధంగా ధనలాభం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. రాదనుకున్నటువంటి ధనం ఇక ఆ మార్గంలో రాదు అనుకునేటువంటి ధనం కాస్త మీకు చేతికి అందేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సంతానం యొక్క ప్రవర్తన కాస్త ఇబ్బందికరంగా ఉండటమో లేదా సంతానం యొక్క విద్యా విషయంలో కానీ లేదా వారి యొక్క స్నేహాల విషయంలో కానీ ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలనేటువంటి ప్రయత్నాలు ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. సాంఘిక పరంగా, సామాజిక పరంగా చక్కని పేరు, ప్రతిష్ట, కీర్తి ఇవన్నీ కూడా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ధనం చేతికి అందుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఇంకా ప్రయాణాలు చేసేటువంటి సమయంలో కూడా విలువైనటువంటి వస్తువులను కాస్త జాగ్రత్తగా ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. వాహనాలు నడిపేటప్పుడు కూడా కాస్త నియంత్రణ ఇవన్నీ కూడా అవసరమని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విలువైనటువంటి వస్తువులు ముఖ్యంగా వాటిని జాగ్రత్త పరచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు రాహు, శనేశ్వర ఈ రెండు స్తోత్రాలని చక్కగా ప్రతినిత్యం పారాయణం చేయండి. దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వారమంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. గతంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలకి మానసికంగా కాస్త వ్యధ చెందినా కానీ దేశో విశాల అన్నట్టుగా ఇంకా ఎంతో జీవితం ఉంది, ఎన్నో సాధించాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి కనుక గతంలో జరిగినటువంటి గతించినటువంటి విషయాలను పదే పదే మననం చేసుకోవడం వల్ల లాభం లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. ధనం నష్టం కానీ లేదా విలువైనటువంటి వస్తువులు కానీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏమాత్రం అలసత్వం కానీ ఏమాత్రం అశ్రద్ధ కానీ మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం ఇవి మాత్రం పనికిరావు సుమా. ఇక ఒక స్థిరాస్తి విషయంలో కొంత వివాదం ఏర్పడే అవకాశం ఉంది. అది కాస్త ఇబ్బందికరంగా ఉందనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఒక స్థిరాస్తిని మీరు ఎన్నో కలలు కన్నటువంటి ఆ స్థిరాస్తిని అమ్మకానికి పెట్టడమో లేదా దాన్ని ఒక సరి అయినటువంటి దిశగా వాటిని మీరు ఉపయోగించుకోవాలని ప్రయత్నాలు చేయడం, ఈ దిశలో మానసికమైనటువంటి కొంత ఆందోళన, ఎక్కువగా ఆలోచనలు ఇవి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తుకు కావలసినటువంటి వనరులు ఏ విధంగా సిద్ధం చేసుకోవాలో, ఆర్థికంగా ఏ విధంగా పైకి రావాలి అనేటువంటి కొంత ఆలోచనలు విపరీతంగా చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సమాజంలో చక్కని పేరుకు, ప్రతిష్ట కోసం మీ మనస్సు తాపత్రయపడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా శనేశ్వర ధ్యానంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్తోత్రాన్ని, మహాసుదర్శన స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. ధనుస్సు రాశి.
ఈ ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. మీరు ఏ పనినైతే సాధించాలనుకుంటున్నారో చాలా కాలంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, ఆ పరిష్కార దిశగా అడుగులు వేస్తారని కొంత నమ్మకము, ఆత్మవిశ్వాసం ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఆ దిశలో కొన్ని మీకు శుభ పరిణామాలు, శుభ సూచకాలు ఇవన్నీ కూడా కనపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీపై మీకు చక్కగా నమ్మకం కుదురుతుంది. ఇక సమాజంలో కానీ, రాజకీయ పరంగా కానీ మీ యొక్క పరపతి, మీ యొక్క పట్టుదల, మీ యొక్క ఆధిపత్యాలు ఇవన్నీ కూడా మీరు ఆశించిన స్థాయిలో ఉండే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఆర్థికంగా ఎంత చికాకులు వచ్చినా కానీ, తాను ఆర్థికంగా కాస్త బలహీనంగా ఉన్నా కానీ సమాజంలో మాత్రం చక్కగా ఒక బలవంతంగా ఉన్నామనేటువంటి ఒక వార్తను కానీ, ఒక సూచనను కానీ సమాజంలోకి వదిలేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇక జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త ధనాన్ని వెచ్చించాల్సిన పరిస్థితి. అంతేకాక తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా చిన్న చిన్న ఔషధ సేవనము ఇలాంటివి కనపడుతూ ఉన్నాయి. ఇక సంతానానికి కావలసినటువంటి శాశ్వతమైనటువంటి చక్కని ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఇక ఒక రకమైనటువంటి ప్రతి చిన్న విషయానికి కూడా ఒక రకమైనటువంటి మానసిక ఆందోళన మాత్రం మీలో ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విద్యార్థులు చక్కగా ఉంది. ఉద్యోగస్తులు కాస్త శ్రమించాలి, కాస్త ఓపిక అవసరం. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి వారం అంతా కూడా శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా కాస్త ఆచితూచి అడుగు వేయాలని, తొందరపాటు పనికిరాదని నిర్ణయించుకొని ఒక రకమైనటువంటి అతి జాగ్రత్తగా ప్రతి అడుగును కూడా మీరు ముందుకేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. భవిష్యత్తుకు కావలసినటువంటి అనేకమైనటువంటి ఆర్థిక వనరులని మీరు సిద్ధం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మంచి మార్గం ద్వారా ఎదుటివారికి తెలియకుండా అతి రహస్యంగా కొంత వ్యాపారాన్ని మీరు వృద్ధి చేసుకోవాలనే ప్రయత్నాలు మీకు సఫలమివ్వచ్చు. జీవిత భాగస్వామి పేరుతో ఉండేటువంటి ఆస్తులు కానీ, వారి పేరుతో ఉండేటువంటి కొంత వ్యాపారం కానీ, వారితో పరిపూర్ణమైనటువంటి సఖ్యత కానీ, కుటుంబ వాతావరణంలో ప్రశాంతత ఇవన్నీ కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కాస్త కోపాన్ని అదుపులో ఉంచుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. రక్త సంబంధీకులతో కానీ, సోదర వర్గంతో కానీ చిన్న చిన్న స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు ఇవి ఏర్పడే అవకాశం ఉంది. కనుక నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కదా. అందుచేత ఆ విధమైనటువంటి న్యాయాన్ని మీరు ఆచరించాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. విద్యార్థులు చక్కగా అనుకూలంగా ఉంది. ఇంకా కృషి చేయండి, చక్కని ఫలితాలు మీరు పొందుతారు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సుదర్శన స్తోత్రాన్ని, అలాగే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నిత్యము పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా మానసికమైన ఉత్సాహం ఉంటుంది. అలాగే ధనం కూడా ఖర్చు అవుతూనే ఉంటుంది. ఆ ఖర్చును నియంత్రించడానికి, దానిని అదుపు చేయడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు. మీలో ఎన్ని అగ్నిపర్వతాలు ఉన్నా కానీ వాటిని బయటకి కనపడనీయకుండా ఆనందంగా హాయిగా ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కొన్ని రహస్యాలను ఎటువారికి తెలియకూడదనేటువంటి మీ యొక్క నిర్ణయాలు అవి యథావిధిగా ఉండి ఆ విధంగా మీరు కృషి చేసేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్థిరాస్తులను కొనుగోలు చేయాలని, లేదా ఏదైనా ఒక స్థిరాస్తిని అమ్మకానికి పెట్టి మళ్ళీ అదే స్థానంలో చక్కగా అభివృద్ధి చెందేటువంటి కొన్ని భూములు కానీ, లేదా ఇతరత్ర భవనాలు కానీ కొనుగోలు చేయాలనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. అందులో కొంతవరకు మీరు సఫలమవుతారు. సంతానం యొక్క విద్యాభివృద్ధి మీకు ఆనందాన్ని ఇస్తుంది. వారు చక్కగా వారి యొక్క ఆలోచనలను చూసి, వారి యొక్క ఆలోచన విధానాన్ని చూసి మీరు ఆనందించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలనుకునేటువంటి వారి యొక్క ప్రయత్నము కొంతవరకు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. రెండవ ప్రయత్నంలో సఫలం కావచ్చు. దానికి సంబంధించినటువంటి భూమికని, దానికి సంబంధించినటువంటి రంగాన్నంతా కూడా మీరు సిద్ధం చేసుకునేటువంటి
కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ స్తోత్రాన్ని అదేవిధంగా కనకధార స్తోత్రాన్ని కూడా నిత్యం పారాయణం చేయండి. చక్కని అనుకూలమైన ఫలితాలను మీరు పొందండి. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కని అనుకూలమైన ఫలితాలు ఉన్నా కానీ ప్రతి విషయంలో కూడా ప్రతి అడుగులో కూడా కొంత నియంత్రణ, ఒకటికి 2 సార్లు ఆలోచించడం, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం, వెనక ముందు ఆలోచించకుండా ఏదో కొన్ని మాటలు మీకై మీరు అత్యుత్సాహంతో మాట్లాడటము, ఇవన్నీ కూడా కొంత మీకు ఇబ్బందికరంగా పరిణమించేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇక వ్యాపార భాగస్వాములలో స్వల్పమైనటువంటి అభిప్రాయ భేదాలు రాకుండా కాస్త జాగ్రత్త పడండి. విద్యార్థులు చక్కగా కృషి చేయండి. అనవసరమైనటువంటి కాలయాపన, ఎవరో ఏదో చెప్పారు కదా, తక్కువ శ్రమతో ఎక్కువ లాభాన్ని పొందాలి అనేటువంటి ఆలోచనలు కాస్త పక్కకు పెట్టి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక ఉద్యోగస్తులకు కాస్త అనుకూలంగా ఉంది. అయితే మీ పై అధికారులతో కానీ లేదా మీ కింది ఉద్యోగస్తులతో కానీ మాట్లాడేటప్పుడు ప్రతి విషయంలో కూడా ప్రతి మాటలో కూడా మీరు కొంత అదుపు, కొంత ఆలోచించి మాట్లాడాల్సిన పరిస్థితి మాత్రం ఉంది. అనవసరంగా మీరు మంచి మాట్లాడాలనుకున్నా, ఎదుటివారితో మంచి చేయాలనుకున్నా కానీ వారు మీ విషయంలో వారు అపార్థం చేసుకునే అవకాశం ఉంది. కనుక ఏది అవసరమో ఏది అవసరం లేదు కాస్త విచక్షణ జ్ఞానంతో ముందుకెళ్లాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక కళాకారులకు కాస్త ఇబ్బందికరంగా ఉంది. ఈ వారం అవకాశాలు దగ్గరగా వచ్చి చేజారేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా శనైశ్చర, సూర్యాష్టకము ఇవి నిత్యం పారాయణం చేయండి. గణపతి అష్టోత్తరాన్ని వీలైతే దూర్వ గరికతో పూజ చేయండి. చక్కని ఫలితాలను మీరు పొందండి. ఇవి మేషాది 12 రాశుల వారికి నా స్థాయి మేరకు గోచార రీత్యా ఫలితాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేశాను. ఈ వారం అంతా కూడా ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొంది చక్కని శ్రేయస్సును, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగి అన్ని విధాల అన్ని రంగాల్లో కూడా చక్కని మీకు ప్రశాంతత లభించాలని ఆ శ్రీహప్పతిని ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.